జై భీమ్. అందరికీ జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు వివిధ అంశాల మీద చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశమే ఇలా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్ల పాత్ర ఏ విధంగా ఉంది, కలెక్టర్లు ఏం చేస్తున్నారు, కలెక్టర్లు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి కలెక్టర్లు రాజ్యాంగాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రాల కోకొల్లలుగా ఎదురవుతున్నటువంటి ప్రధాన సమస్య. కలెక్టర్ల పాత్ర ఏ విధంగా ఉండాలి, కలెక్టర్లు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు, కలెక్టర్లు మాట్లాడినటువంటి తరుణంలో రాజకీయ నాయకులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు, ప్రజలు ఎందుకు తిరగబడేటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఒక్కొక్క కలెక్టర్లు ఎవరి కోసం, ఎవరి మెప్పు కోసం, అధికారం ఉంటే ఒక విధంగా, అధికారం లేకపోతే ఒక విధంగా రాజకీయ నాయకులు ఉంటారు. కానీ కలెక్టర్లు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం లేకపోయినా వృత్తి ధర్మం చేయాలి. కానీ వృత్తి ధర్మం చేస్తున్నట్టు వృత్తి ధర్మంలోకి చేయడం లేదు. అందుకోసమే ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త ప్రభుత్వ సేవలో కలెక్టర్ల పాత్ర ఎంతవరకు ఉన్నది అనేటువంటిది ప్రధానమైనటువంటి వార్త జై భీమ్ దినపత్రికలో. ఎందుకోసం ఈ విధంగా ఉన్నది? కలెక్టర్లు అంటే ఒక జిల్లాకు ఒక మెజిస్ట్రేట్, ఒక జిల్లాకు ఒక బాస్, ఒక జిల్లాకు ప్రథమ పౌరుడు, ప్రథమ పౌరురాలు. ఇవాళ అత్యున్నతమైనటువంటి స్థానము కలెక్టర్ది. ఇవాళ ఉన్నటువంటి సెంట్రల్ సర్వీసులో క్రియాశీలకమైనటువంటి పాత్ర, క్రియాశీలకమైనటువంటి హోదా కలిగింది ఏదైనా ఉంది అంటే అది ఒక కలెక్టర్ పాత్రనే. అలాంటి కలెక్టర్ పాత్ర ఎవరి చేతిలో బందీ అయిపోయింది, ఎవరు పరిపాలిస్తున్నారు. కలెక్టర్లు కూడా రాజకీయ నాయకులు చెప్పినటువంటి విధానంలో, రాజకీయ నాయకులు ఆడిచ్చే ఆటలో వీళ్ళు కూడా ఆట బొమ్మలాగా ఉంటే ప్రజలకు సేవ ఎవరు చేయాలి? ప్రజాసేవ చేసేటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాలకు ఊసరవెల్లిలాగా రంగులు మారుతూ ఉంటారు. కానీ కలెక్టర్ల పాత్ర కూడా ఊసరవెల్లిలాగా రంగులు మారేటువంటి ప్రయత్నం చేసుకుంటే, అలానే రాజకీయ నాయకులాగా వీళ్ళు కూడా ఉంటే ఇంకా ఏ దేవుడు చెప్తాడో ఎవరు చెప్తారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండా. నేను ఎందుకు ఇవి చెప్తున్నంటే, ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో, ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో భయంకరమైనటువంటి నేపథ్యం ఉంది, భయంకర పరిస్థితులు ఉంది. అందుకోసమే ప్రజాసేవలో దూసుకుపోవాల్సిన అధికారులు, కలెక్టర్లు కార్యాలయాలకు మాత్రమే పరిమితం అవుతున్నారని డాక్టర్ బరిగల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టలకు వన్నె తేవాల్సిన కలెక్టర్లు వ్యక్తిగత ప్రతిష్టల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విధుల నిర్వహణలో కొనసాగిస్తున్న తీరు ప్రజలను తీవ్ర నిరాశపరుస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన కలెక్టర్ల కింది స్థాయి అధికారులు క్రింది స్థాయి ఉద్యోగులపై పనిభారం పెంచి తప్పించుకునే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కలెక్టర్ల పనితీరు పట్ల ప్రభుత్వం స్పందిస్తున్న తీరును జీర్ణించుకోలేని కొంతమంది కలెక్టర్లు ప్రభుత్వంపై తిరుగుబడతానని కొనసాగిస్తున్నారని ఏకంగా సోషల్ మీడియాలో ప్రభుత్వం పైన వ్యతిరేకంగా పోస్టులు పెట్టే స్థాయికి ప్రభుత్వ అధికారులు తీరు మారుతుందంటే ప్రజాస్వామ్య విలువలు సామాన్య ప్రజలకు ఏ విధంగా అందించబడుతున్నా, కొనసాగించబడాలన్నా భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్థానం కలెక్టర్లదేనని ప్రభుత్వాలు సమాజం గుర్తిస్తున్నప్పటికీ కలెక్టర్లు మాత్రం దానిని తూసిపోచి విధంగా ఉంటున్నారు. ప్రజాసేవ కన్నా కింది స్థాయి అధికారులు తీసుకొస్తున్న ఫైళ్లపైన ఎక్కువ దృష్టి సారిస్తూ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పనుల నిమగ్నమైపోతున్నారు. సచివాలయాలు కొనసాగుతున్న కలెక్టర్ల తీరు మాత్రం ప్రభుత్వ సేవకు ప్రజల సహాయానికి మధ్యన కఠినంగా కొనసాగుతుందన్నారు. గతంలో ఎలాంటి క్లిష్టమైన పనులనైనా సునాయాసంగా చేయగలిగిన కలెక్టర్లు అదే స్థాయిలో అవినీతి అక్రమాలను పెంచి పోషించారన్నారు. నేడు ప్రభుత్వ బాధ్యతలో కొనసాగుతున్న కలెక్టర్లు అదే అవినీతిని, అదే అక్రమాలను పెంచి పోషిస్తూ ప్రజాసేవలో మాత్రం పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వ పరిపాలన దిశానిర్దేశాన్ని మార్చే శక్తి సామర్థ్యం కలిగిన కలెక్టర్లు ప్రజాసేవను సునాయాసంగా తీసుకుంటూ ప్రజల పట్ల అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకు పనిచేయాల్సిన కలెక్టర్లు పేద ప్రజల పక్షాన నిలబడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంపన్నుల పక్షాన చేరబడుతున్నారని ప్రజా సంక్షేమంలో ఎక్కువగా జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండా. కలెక్టర్ల పాత్ర ఏ విధంగా ఉంది, కలెక్టర్లు ఏం చేస్తున్నారు, కలెక్టర్ల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇలా కలెక్టర్లు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఇలా ప్రజలకు సేవ చేయాల్సినటువంటి కలెక్టర్లు ఇలా ఎందుకు ఏసీలకే పరిమితం అయిపోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏసీ గది నుంచి బయటికి రండి, ప్రజల మధ్య నిలబడండి, ప్రజల వద్దకు వెళ్ళండి అని చెప్పాడు. ఇలా ప్రజల వద్దకు వెళ్ళిపోయేటువంటి నేపథ్యం ఉంటుందా? ఏసీ గదుల నుంచి రాయల్ లైఫ్ను అనుభవిస్తున్నారు. ఇలా రాయల్ లైఫ్ను అనుభవిస్తూ ఇలా ఉన్నటువంటి అనేకమైనటువంటి సెక్యూరిటీ, అనేకమైనటువంటి బందోబస్తుని
ఇవాళ ఏసీ గదులకే పరిమితం అయిపోయి అనేకమైనటువంటి సమస్యలు జిల్లాలో ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత జిల్లా కలెక్టర్ మీద ఉన్నప్పటికీ కూడా పరిష్కరించేటువంటి మార్గంలో ఎక్కడ కూడా ముందుకు రావడం లేదు జిల్లా కలెక్టర్లు. కొద్దిమంది కలెక్టర్లు పనిచేస్తున్నారు, కొద్దిమంది కలెక్టర్లు అవినీతి ఏ విధంగా ఉంటాయంటే కలెక్టర్ని అడిగి తెలుసుకోవచ్చు అనే నేపథ్యం ఉంది. ఇలా అవినీతి చేసేటువంటి కలెక్టర్లు అనేక మంది ఉన్నారు. ఇలా చాలామంది అవినీతి చేసిన నేపథ్యంలో చాలామంది జైలు జీవితం గడిపిన నేపథ్యం ఉంది, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ. మరి కలెక్టర్ల పాత్ర ఎందుకు ఈ విధంగా ఉందంటే ఇష్టానుసారంగా చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం కాస్త అయినా అభివృద్ధి కోసం కదలని కలెక్టర్లు. ప్రభుత్వానికి ముందు చూపు, కలెక్టర్లది మొండి చూపు. ఇలా ప్రభుత్వానికి మొండి చూపు, ప్రభుత్వాలది ఏ విధంగా ఉంటుందంటే మొండి చూపు ఉంటుంది. ఇలా కలెక్టర్ది కూడా అదే స్థాయిలో మొండి చూపు ఉంటే పరిస్థితి ఉంది. కాస్త అయినా అభివృద్ధి కోసం కదలని కలెక్టర్లు, ప్రభుత్వానికి ముందు చూపు, కలెక్టర్ది మొండి చూపు. గురుకులాల విద్యా కార్యదర్శి దళిత విద్యపై దాడి చేస్తుంది. గురుకుల విద్యా కార్యదర్శి ఎంత భయంకరంగా మాట్లాడుతున్న అలుగు వర్షిని పిల్లలు టాయిలెట్స్కి వెళ్ళగలట. ఎక్కడ ఉంది? SC/ST అట్రాసిటీ కేసు కూడా ఆమె మీద నమోదవుతుంది. ఇప్పటికే నేషనల్ కమిషన్ కూడా సీరియస్ అయింది. పిల్లలకు వాళ్ళు పెట్టేటువంటి విద్య, వాళ్ళకి ఇచ్చేటువంటి వెసులుబాటు, వాళ్ళకు కల్పించేటువంటి వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి. కానీ జిల్లా కలెక్టర్లు కానీ, కమిషనర్లు కానీ, సెక్రటరీలు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ వాళ్ళ పాత్ర ఏంది? ఇలా ఉన్నటువంటి జిల్లా కలెక్టరు మిస్ అయిపోతే అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేకపోతే ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లు వీళ్ళందరినీ తర్వాత చీఫ్ సెక్రటరీ ఉంటాడు. ఇది కలెక్టర్ల పాత్ర. ఇవాళ ఇష్టానుసారంగా కలెక్టర్లు నోరు ఉందని, అధికారం ఉందని, వాళ్ళ చేతిలో పదవి ఉందని ఇష్టానుసారంగా చేసేటువంటి భయంకరమైన ప్రయత్నాలు చేసే క్రమంలో అది రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడేటువంటి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ భారం పడ్డ క్రమంలోనే జిల్లా కలెక్టర్లే పనిచేయలేకపోతే, జిల్లా కలెక్టర్లే ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే, జిల్లా కలెక్టర్లే ప్రజల మధ్యలో ఉండకపోతే, జిల్లా కలెక్టర్లే ఏసీ గదులకే పరిమితం అయిపోతే, జిల్లా కలెక్టర్లకే అవగాహన లేకపోతే ఇవాళ ప్రభుత్వానికి అయితే చెడ్డ పేరు వచ్చేటువంటి ప్రయత్నం అయితే ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ప్రభుత్వం పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.